అంతేనా? అటు ఒకళ్ళు రావాలి, ఇటు ముందర ఇద్దరు ఉండాలి, చేతుల మీద ఉండాలి, చేతుల మీద చేతుల మీద జాగ్రత్త. అందరూ ఒకేసారి అనుకోండి. గోవిందా అక్కడ 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 లేదా చాలా వెయిట్ ఉంటుంది. మొత్తం లైవ్ పెట్టేస్తా. ఇక్కడ పెట్టి మనం ఇక్కడనేనా అక్కడ వాళ్ళు ఇట్లా ఎదుర్కొంటుంటారు, డాన్స్ చేస్తుంటారు, బాగుంటుంది. బయట చూసి సైడ్ 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 బ్లాక్ వస్తుంది వీడియో దాని లైన్ పెట్టి రేపు అమ్మవారు స్వామి
లోపలికి చూపించి అనుకోవాలి సగం లోపలికి కావాలి టెంకాయ కొట్టాలి అక్కడ ఏమో ఏం కాదు ఏమో చెప్పండి ఏం కాదు స్టార్ట్ చేసి ఏమో వాళ్ళని కవర్ చేస్తాను అయితే చెప్పండి కొంచెం మన బ్రహ్మోత్సవాల సందర్భంగా మన దేవాలయంలో ఎదుర్కోళ్ళ కార్యక్రమం రేపు కళ్యాణం ఎదుర్కోళ్ళ కార్యక్రమం జరుగుతుంది అందరూ కూడా వీక్షించండి ఒక వయసు తర్వాత మన శ్రీపురం కాలువ వెంకటేశ్వర శ్రీ పద్మావతి గోడ సమేత వెంకటేశ్వర స్వామివారి దేవస్థానంలో 18వ వార్షిక బ్రహ్మోత్సవం కార్యక్రమంలో భాగంగా మరికొద్ది నిమిషంలో స్వామివారి ఎదుర్కొన్న కార్యక్రమం జరుగుతుంది. కావున భక్తులు సావధానంగా తిలకించి స్వామివారి కృపాకరాలు మనవి ఎదుర్కొన్న కార్యక్రమం ముగించగానే తీర్థప్రసాదం చేసి ఉంటుంది. మరియు దేవస్థానం వారు మీకు అందరికీ కూడా అల్పాహారం ఏర్పాటు చేశారు. ఎవరు కూడా అలసిపోకుండా మరియు వడపప్పు పానకం కూడా మీకు ఏర్పాటు చేశారు. కాబట్టి మీరందరూ కూడా వడపప్పు పానకం మరియు అల్పాహారం తీసుకొని వెళ్ళండి ఇంటికి. నీరసంగా పోవద్దు. రసం కడుపులో నింపుకొని బలంగా ఉండాలి. రసం అనేది ఏదైతే ఉంటుందో వస్తే బలం చేకూరుస్తుంది. జై శ్రీమన్ జై శ్రీమన్నారాయణ జై తిరుపతి కాలువ వెంకటేశ్వర వెంకటేశ్వర స్వామి గారి సన్నిధిలో 18వ బ్రహ్మోత్సవాల్లో 33 కోట్ల మంది దేవతలను ఆహ్వానం చేసుకుని రేపు జరగబోయే తిరుకల్యాణ మహోత్సవానికి ఎదుర్కొనే సన్నాహం ప్రారంభమవుతుంది. అబ్బాయి తరఫున శ్రీమాన్ బద్రీనాథ్ బద్రీ స్వామి గారు, అమ్మాయి తరఫున శ్రీహరి స్వామి అధికారులు స్వామి ఎటు బాగా చెప్పాలి. అదే అమ్మాయి గారు కూడా చేయబెట్టండి. అది బందోబస్తు ఉన్నారు. అదే అమ్మాయి గారు కూడా చేయబెట్టండి. అమ్మాయి గారికి అక్కడే అమ్మాయి గారు రెండు చేతులు లేవండి. అమ్మాయి రెండు చేతులు లేవండి.
అయ్యా హలో వెంకటనాయ గారికి మరి శ్రీపురానికి మీరు ఎవరు ఎక్కడి నుంచి వస్తున్నారు? ఇక్కడ పెళ్లి రాసిన అమ్మాయి గారు మీ ఇష్టం వస్తే కుటుంబాన్ని చూస్తారు. చెట్టు చాటు నుండి చూస్తున్నాడు, దొంగ వేషాలు నల్లగా ఉన్నాడు. చెట్టు చాటు నుండి గోడల చాటు నుండి అమ్మాయిలను మా అమ్మాయిలను చూస్తున్నాడు, ఏదో కదయికంగా చూస్తున్నాడు. ఏంటి దొంగ వేషం? జయ శ్రీమన్నారాయణ. మీరు ఎక్కడి నుండి వచ్చారు? మీ పుట్టు పూర్వతం ఏంటి? అసలు అమ్మాయిలను ఎందుకు చూస్తున్నారు? వినా వెంకటేశం ననాదో ననాద సదా వెంకటేశం స్మరణ. స్వామి దొంగ చూపులు అన్నారే, నిజమే నిజమే, దొంగ చూపులే. ఆయన దొంగ ఎందుకు దొంగ అయ్యాడు? పెద్ద దొంగ, పెద్ద దొంగే, గజ దొంగ మేమే ఒప్పుకుంటున్నాం. కానీ ఆయన అందరి మనసులను ఆకర్షించే దొంగ, అందరి పాపాలని హరించే దొంగ. ఇంకొక మాట అన్నారు, నల్లగా ఉన్నాడు ఏంటి అని. అయ్యా నల్ల అంటే ఏంటో తెలుసా మీకు? మంచి తమిళ కాదు, మీరు తెలుగు మాట్లాడి తమిళంలో పోకండి. నల్లగా ఉన్నాడంటే, నల్లగా అంటే ఏమిటి? అన్నిటినీ తనలో తీసుకునేది. నల్లగా అంటే అందుకోసం మనము ఎండలో అయినా ఎక్కడికైనా వెళ్ళని ఏమో చెప్తారు, కొద్దిగా నల్లటి వస్త్రాలు వస్తే కొద్దిగా వేడి తక్కువ ఉంటుంది అంటారు. ఈ నల్లగా అనేది ఏంటంటే అన్నిటినీ తనలో తీసుకునేది. మనకు శాస్త్ర ప్రకారం చూసుకున్న కృష్ణమిలం అంటారు. కృష్ణమిలం అంటే ఏంటి? కృష్ణ అంటే అక్కడ నల్లగా ఉండడం అన్నమాట. అంటే తనలో అన్నిటినీ స్వీకరించేవాడు. అందుకోసమే నల్ల అంటే అక్కడ ఆకారంలో కాదు, అక్కడ తన ధర్మం ఏంటో తెలియజేసేవాడే. మీరు దొంగ అన్నా నల్ల అన్నా అది భక్తులకు అనుగుణమైన స్వరూపమైన వాడు కాబట్టి అది విధంగా మనము నల్ల అనుకున్నాం, దొంగ అనుకున్నాం, చోరుడు అనుకున్నాం, ఇంకేదో అనుకున్నాం, ఎన్ననుకున్నా మా స్వామి స్వీకరిస్తాడు. ఎందుకంటే అన్నీ ఆయనవే కాబట్టి. సరే కరెక్టే, కాదండి ఆచార్య సరే నల్లని వాళ్ళు అదే తీసుకుంటారని అంటున్నారు. కానీ ఏ పద్ధతి మరి దొంగగానే చూడడం ఏంటి? దొంగ అన్నారు కరెక్టే అని ఒప్పుకున్నారు, మీరే ఒప్పుకున్నారు. మరి మా అమ్మాయిలను ఇట్లా చూడడం, అమ్మాయిలను చూడడం భావ్యమా? మా ప్లేస్ లకు మీరు వచ్చి మమ్మల్ని చూస్తున్నారని మీరంటే అదండి. ఇప్పుడు వెంకటేశ్వర స్వామి భార్యల బాధ లేక ఏడుకొండల మీద దాక్కుంటే ఆడ కూడా నిలవలేరు. ఆడ కనీసం విశ్రాంతి అదండి, శ్రీపురం కాలికి వచ్చాను విశ్రాంతి తీసుకుంటారు. ఇక్కడ కూడా ఎంబడబడ్డారు. స్వామి ఎక్కడున్నాడో అక్కడికి వస్తున్నారు. స్వామి ఎక్కడున్నాడో అక్కడ ఎత్తుకుంటూ వస్తున్నారు. శ్రీ అంటే ఎవరు? ఆయనే శ్రీ అంటే అమ్మవారు. అమ్మవారి పొరలో ఆయన ముందు మళ్ళీ ఆయన మమ్మల్ని దబాయిస్తున్నారండి. మా స్థానానికి వచ్చినాక మీరు శ్రీ పెరిగింది మీకు. నారాయణ లక్ష్మి ఉన్నారండి. ముందు శ్రీమతి శ్రీ అంటారు. ధర్మమేనా? ఇప్పుడు ధర్మమేనా? ఎవరి శ్రీమతి శ్రీ ఏంటి? అయ్యా త్రేతాయుగం నాటి కాలం చెప్తారు. చిన్న మాట, త్రేతాయుగ కాలం నాటి మాట చెప్తారు. రామచంద్రుడు అంతటి వారికే సీతాదేవి ఏంటి? మహాయజ్ఞం అశ్వమేధ యాజ్ఞం కాలేదు. మరి శ్రీమతి అయిన తర్వాత, శ్రీమతి అయిన తర్వాత శ్రీమతి కాదప్పుడు కాదు, శ్రీమతి కాదే శ్రీమతి కాకపోయినా అమ్మవారి శ్రీ తర్వాత అవునండి శ్రీదేవి కాబట్టి అమ్మవారి శ్రీదేవి. అమ్మవారి శ్రీ ఉంది కాబట్టి అమ్మవారి అయ్యా మీ అమ్మాయి ఇప్పుడు కుమారి శ్రీమతి కాలేదు. శ్రీమతి అయిపోయాక శ్రీ పెరిగింది మీకు. పర్వాలేదు, సరే పర్వాలేదు. మేము ఏదో సరే ఎందుకు వచ్చారు అని అంటున్నారు కానీ మీరు ఎందుకు వచ్చారు, మేము ఎందుకు వచ్చామో మేము ముందు చెప్పాలా, మీరు ముందు చెప్తారా? మీరు వచ్చింది కాబట్టి మీరు ముందు చెప్పండి. సరే మేము ఏంటంటే ఏదో మా అమ్మాయిలు వచ్చారు కాబట్టి ఏదో అక్కడ అబ్బాయి ఉన్నాడని తెలిసింది. ఏదో ఫలానా శ్రీనివాసుడు అనే పేరు తెలిసింది. ఏడుకొండల పైన ఉంటారని తెలిసింది. శ్రీపురం కాలనీలో ఏం చేస్తున్నారని తెలిసింది. ఫలానా అబ్బాయి మరి ఏంటి, మేము వివాహం కళ్యాణం చేసుకోవడానికి వచ్చామండి. మీ గుణగణాలు ఏంటి? మీ అబ్బాయి
వంశపాలన ఏంటి అదేంటో తెలుపమని మేము అడుగుతున్నాం. ముందు మా అబ్బాయి మీకు నచ్చిందా చెప్పండి, తర్వాత చెప్తాం. అంటే ముందు గుణగణాలు తెలిస్తే కదా అబ్బాయి నచ్చింది నచ్చండి. ఏమండి అంతేనా కదా? ఏమండి గుణగణాలు తెలిస్తే ఈ అబ్బాయి ఎంత వస్తుంది? ముందు పూర్వకాలంలో వాళ్ళ తాతగారు ఎంత సంపాదించండు, వాళ్ళ నాన్నగారు ఎంత సంపాదించారు, అదే ముందు చెప్పాలి. మరి అబ్బాయి నచ్చిందా లేదా అంటే మేమేం చెప్తాం? అయ్యా ఇప్పుడు కాలం నడుచుకోవడం తెలుసా మీకు? 1:10. ఒక అబ్బాయి అంటే 10 మంది అమ్మాయిలు, 10 మంది అబ్బాయిలు కూడా ఒక అమ్మాయి. స్వామి చాలా మంచి మాట చెప్పారు. అయ్యా ఇప్పుడు ట్రెండ్ నడుస్తుందని చెప్పారు. అయ్యా అయ్యా ఒక్క అమ్మాయితో చట్టుకోవడమే కష్టం. మీరు ఇద్దరు అమ్మాయిలు వచ్చి మా అమ్మాయిని ఇద్దరు అమ్మాయిని చేసుకోమంటున్నారు. మా స్వామి ఆయన ఇద్దరు అమ్మాయిలు కావాలని చెప్పారు. ఇద్దరు అమ్మాయిలు తీసుకొచ్చి మీరే అన్నారు కదండి. ఇద్దరు అమ్మాయిలు తీసుకొచ్చి ఇద్దరు అమ్మాయిలు అని చెప్పారు మీరు. సరే సరే, ఇద్దరు అమ్మాయిలైనా ఎందరు అమ్మాయిలైనా మా స్వామికి ఆ స్థాయి ఉన్నది. మీరు వచ్చారు, వచ్చినప్పుడే మీరు మా స్వామి గురించి తెలుసుకునే వచ్చి ఉంటారు. మళ్ళీ మా స్వామి గురించి మా స్వామి గురించి మీకేం కావాలో అడగని చెప్తాం. మా స్వామి ఆయన ఏంటండి, విశ్వనాథ నాయకుడు. అన్ని ప్రపంచాలు తనలోనే ఉన్నవి. తను ఏ ఐశ్వర్యం కానీ ఏమి కానీ ఏ విషయంలో మీకు అసలు సందేహమే లేదు. మీకు ఏం కావాలి? ఐశ్వర్యం. అమ్మ ఏమంటారు? తప్పకుండా. అసలు ముందు మా అబ్బాయి ఒప్పుకోవాలి కదా. మీరు ఒప్పుకొని వచ్చారు, మా స్వామిని అడగాలి. వారికి గుణాలను రాశిని పోస్తే, ధర్మాన్ని రాశిగా పోస్తే వారు 3 లోకాలు మా స్వామివే. అన్ని లోకాలు ఆయనవే, అన్ని లోకాలు ఆయనవే, అన్ని స్వగుణాలు ఆయనవే. అవునండి, మరి అన్ని లోకాలు స్వామి అని చెప్తున్నారు. ఆ లోకాలు మనం మనుషులను పట్టించుకుంటే మా అమ్మవారిని మర్చిపోతే మీరు చాలా పొరపాటు పడుతున్నారు, చాలా పొరపాటు పడుతున్నారు. అన్ని లోకాలు ఆయనప్పుడే అందరూ ఆయన చూసుకుంటాడు కాబట్టి, ఆ సామర్థ్యం ఉంది కాబట్టి అన్ని లోకాలు ఆయన చెప్తాం. అంతేగాని ఇంటి జ్యేష్ఠాపుడు లక్ష్మి అన్నట్టు ఉన్నాడు మా స్వామి. అందరినీ చూసుకుంటాడు, తన వాణి చూసుకుంటాడు, పనులను చూసుకుంటాడు. అందరికీ ఆయన నాయకుడు. తప్పకుండా తప్పకుండా. అయ్యా అయ్యా మీరైతే మీరు అమ్మాయిల గురించి చెప్పండి. మరి అయ్యా మా అమ్మవారు శ్రీదేవి మా అబ్బాయి నచ్చింది కదా, మా అబ్బాయి ఏమిస్తాడు మీకు చెప్పండి. ఇప్పుడు ఏ ఇష్టం కాదు. ఇప్పుడు మా అమ్మాయి గురువుగారు చెప్పాలి కదా. మేము అబ్బాయి గురువుగారు చెప్పిండు, మా అమ్మాయి గురువుగారు మేము చెప్పాలి కదా. గురువుగారు చెప్పిన తర్వాత నచ్చిందో మేము చెప్తాం. ఇప్పుడు మా అమ్మాయి గురువుగారు శ్రీదేవి అండి. శ్రీదేవి అమ్మవారు సాక్షాత్తు అమ్మవారి కన్నా లక్ష్మీదేవి, సాక్షాత్తు అమ్మవారు లక్ష్మీదేవి. శ్రీదేవి భూదేవి అంశ మీకు తెలిసిందే. భూ ప్రపంచం మొత్తం దాంట్లోనే మళ్ళీ శ్రీనివాసుడు ఉన్నాడు, భూదేవిలోనే ఆయన ఉన్నాడు. ఇంకేంటంటే ఉన్నాడు అని కాదండి. అయ్యా ఇప్పుడు వచ్చారు, అయ్యా మాకు మీ అమ్మాయికి ఓపిక ఉన్నదా, వంట చేస్తుందా, వచ్చిన వాడు చూసుకుంటుందా? తప్పకుండా 14 లోకాలు అన్ని లోకాలు అనేవి. వచ్చిన వాడికి ఇలా కొడి పెడతానా, వాళ్ళ కొడి పెడతానా, అసలు వంట చేస్తున్నా, అది నాకు వంటే రాదు అని అంటుండ్రా. అయ్యా మీరే అన్నారు 14 బోనబాండాలు చూస్తున్నారని. మా అమ్మవారు వారితో పాటు చూసుకోరా? వంట రాస్తే ఏంటి? 14 బోనబాండాలు ఇల్లు చూసుకోవాల్సింది ఆమె. అయ్యా ఇల్లు చూసుకోవాల్సింది ఆమె. వాళ్ళు చూసుకున్న తర్వాత 14 బోనబాండాలు చూసుకున్న తర్వాత వారితో పాటు వస్తే కూడా అన్ని చూసుకుంటారు. ఎందుకంటే మేము ఎందుకు అంటున్నామంటే, అయ్యా ఒక ఆయన వచ్చేస్తే తాను ఒక మహర్షి వచ్చి దాన్ని పరీక్షించాల్సినప్పుడు, ఒక ఆయన వచ్చినప్పుడు ఆమె ఉండలేదు, ఇంకో దగ్గర పోయినప్పుడు ఆమె లేదు, కొద్దిగా ఈయన రోజు పరీక్ష చేయాలన్నప్పుడు వచ్చినప్పుడు అడిగి మా స్వామిని వదిలేసిపోయింది. మరి అలాగా మీ అమ్మవారు ఏదో కొద్దిగా ఓపిక తక్కువ అని మాకు తెలిసింది. ఏమంటారు? అబ్బాయి లేదండి, ఒకరి పైన ఒకరు మేము ఇస్తే ఇద్దరిని ఇస్తాం, లేదంటే లేదు.
ఇప్పుడు డిమాండ్ పెరిగిందండి. అబ్బాయిలు ఎక్కువైపోయినారు, అమ్మాయిలు తక్కువైపోయినారు. చెప్పండి, వేరే వాళ్ళని చూసుకుంటాం. అయ్యా మీరు చూసుకుంటారు అది తర్వాత మేము చెప్పాలి, మా స్వామి చెప్పాలి. చెప్పిన తర్వాతే మేము నిర్ణయిస్తాం. కానీ మీరు అడిగిన దానికి సమానం చెప్పాలి. అమ్మాయికి కొద్దిగా ఓపిక ఉంది తక్కువ అని విన్నాం. లేదండి మీరు లేదండి అని చెప్తే ఉన్నదని చెప్పండి. ఎట్లా చెప్పండి, నిరూపించండి. నిరూపణ ఏముంది? ఎందుకంటే ఉన్నదంతా ఆమెదేనండి. శ్రీదేవి భక్తులందరికీ కూడా అమ్మవారు తన బిడ్డలుగా భావించి ధనం ధాన్యం అన్ని ఇస్తుంది. కాబట్టి అమ్మవారు తన బిడ్డలుగా అందరినీ చూసుకొని వంట వరకు చేస్తుంది. అంతే కదండి. వేరే వాళ్ళకి ఏదో ఋషివర్యులు వచ్చారని అందరూ భక్తులు వచ్చినా కూడా ఆవిడ సభలు చేస్తూనే ఉంటుంది, ఆవిడ వంట వార్పు చేస్తూనే ఉంటుంది. నీకేం అభ్యంతరం లేదు. మీ స్వామితో ఎంత పరివారం వచ్చినా, ఎంతమంది వచ్చినా వారు చూస్తూనే ఉంటారు. ఇద్దరు ఉన్నారు కాబట్టి, శ్రీదేవి అమ్మవారు, భూదేవి అమ్మవారు ఇద్దరు ఉన్నారు కాబట్టి ఇద్దరే చూసుకుంటారు. సంతోషం. మీరు ఓపికగా ఉంటారు, సహనంగా ఉంటారని చెప్పారు. మాకు చాలా సంతోషం. అయితే ఒకసారి మా వాళ్ళని కూడా అడిగి, అమ్మా మరి మన అమ్మవారి గురించి వచ్చే అమ్మాయి గురించి వారి గుణగణాలు చెప్పారు. ఒకసారి మనం సరే అని చెప్తామా? మీకేమైనా సందేహాలు ఉంటే అడుగుదామా? ఉన్నారా? సరేనా? అయ్యా సరే అని అన్నారు. ఇంకొక విషయం, అమ్మాయిలు ఎక్కువ పర్సంటేజ్ దొరకట్లేదు కాబట్టి సరే అన్నారు. మేము సరే అని ఆలోచించలేదు. ముందు మీ గుణగణాలు పరిశీలించి అమ్మాయి సహనం ఓపికగా ఉండాలని చెప్పారు కాబట్టి ఒప్పుకుంటున్నాము. స్వామి సరే అన్నాడు. మరి వివాహం ఎలా చేస్తారు, ఏర్పాటు ఎలా చేశారు? ఆల్రెడీ మా వాళ్ళు సెలవు మంది చేశారు, వంట వార్పు చేస్తున్నారు. రేపు వచ్చిన పెద్దలకి కూడా మేము అన్ని రకాల సౌకర్యాలు. మరి ఇప్పుడు రసం నీరసం మా వాళ్ళు పానకం పెట్టారు. దాంతో స్వాగతించి కడపాల అల్పాహారం పెట్టి మేము ఏర్పాట్లు చేస్తున్నామండి. మీరు వచ్చేవాళ్ళు చేస్తున్నారు. మా స్వామికి ఏమి ఇస్తారు చెప్పండి. అయ్యా, మా స్వామికి ఏమి ఇస్తున్నారు? స్వామి మీరు పద్నాలుగు మూలవాడాలని స్వామికి ఇచ్చినా తప్పేనండి. మీరు ఇలా తప్పించవద్దు. అయ్యా, 14 లోకాలు అయినా మీరు ఇవ్వాలి కదా. మీరు ఏమి ఇస్తున్నారో చెప్పండి. ఆయన ఇచ్చేవాళ్ళమా మేము? అది ఒప్పుకున్నారా? అది ఒప్పుకున్నారు కదా. అంటే మీరు 14 మూలవాడాలి కదా. అమ్మకంటే మా స్వామి ఎక్కువనే మీరు ఒప్పుకున్నారు కదా. నేను ఒకటి చెప్పనా? వారు వచ్చిన తర్వాతనే శ్రీదేవి గారు వచ్చేసిన తర్వాతనే ఆయన మళ్ళీ వచ్చింది. భార్య వచ్చిన తర్వాతనే భర్త పోయాడండి. అది భర్త యొక్క గొప్పదనం. భర్త గొప్పదనం వల్ల భార్య బాగా వచ్చిందని చెప్పుకుంటారు. మా స్వామి గొప్పదనం కాబట్టి లేకపోతే చెప్పుకుంటాడు మా స్వామి నా వల్లే అదే. అది అమ్మకి ఎందుకు ఆ గొప్పదనం వచ్చిందంటే స్వామి వల్ల వచ్చింది. అంతేనా? స్వామి వల్లే వచ్చింది. సరే, మేము కూడా కాంప్రమైజ్ అంటున్నాం. అమ్మవారు స్వామివారు మేము కూడా తల్లికి వచ్చాం. మనం గెలిచాము. మన స్వామి అయ్యప్పుకున్నారు. మన అమ్మగారు స్వామి నచ్చింది. చక్కగా రేపు అంగరంగ వైభవంగా మన కళ్యాణం నిర్వహించుకుంటాము. దానికి ఏర్పాట్లు కూడా మన యాజమాన్యం గారు, తర్వాత అర్చకులు అందరు కూడా చక్కగా ఏర్పాటు చేశారు. జై శ్రీమన్నారాయణ. ఏడుకొండలవాడ వెంకటరమణ గోవింద, ఆపదముక్కులవాడ అనాథరక్షక గోవింద గోవింద. శ్యామ సుందర ఒంటి వాలే ఓ మురళి వాలే, శ్యామ సుందర ఒంటి వాలే ఓ మురళి వాలే, ఓ మురళి వాలే ఓ పంచి వాలే, ఓ మురళి వాలే ఓ పంచి వాలే, శ్యామ సుందర ఒంటి వాలే ఓ మురళి వాలే, శ్యామ సుందర ఒంటి వాలే ఓ మురళి వాలే.
శ్రీమన్నారాయణ. చాలా సంతోషం. మమ్మలను మా స్వామివారిని అమ్మవారిని భక్తులను ఆనంద దేవతల్లో సూర్యవర్ధన్ రెడ్డి గారు ముంచెత్తున్నారు. కావున వారికి అనేక స్వామివారి తరఫున మంగళాశాసనాలు. మా దేవాలయం సాంస్కృతిక కార్యదర్శి గారు సూర్యవర్ధన్ రెడ్డి గారు బ్రహ్మోత్సవానికి కిరణ్ కుమార్ ప్రవీణ దంపతులు స్వామివారికి విరాళంగా సమర్పించారు. రాజకోషులుగా శ్రీమాన్ రాజకోషులుగా కిరణ్ కుమార్ ప్రవీణ దంపతులు కూడా ఈ బ్రహ్మోత్సవంలో రాజకోషకులుగా కైంకర్యం చేస్తున్నారు. సర్వదా వెంకటేశ్వర స్వామి కృప ఎల్లప్పుడూ జరుపుకుంటున్నాం. అర్చకుల తరఫున యాత్రిక స్వామి తరఫున అనేక మంగళాశాసనాలు. నుంచి వ్యాసాల్లో ప్రారంభమైన ఆరాధన కార్యక్రమం నుండి 11 గంటలకు స్వామివారి బ్రహ్మోత్సవంలో కళ్యాణ మహోత్సవం ఉంది. కళ్యాణ అనంతరం ప్రధాన కార్యక్రమం నిర్వహించి భక్తులందరూ కూడా అధికంలో చూసి కార్యక్రమంలో పాల్గొని తీర్థప్రసాదాన్ని స్వీకరించి కార్యక్రమంగా కోరుతున్నాము. ఇప్పుడు కార్యక్రమం కొద్ది క్షణాల్లో ముగుస్తుంది. మీరందరూ కూడా బ్రేక్ఫాస్ట్ ఏర్పాటు చేసినట్టుగా సేవించడానికి వెళ్ళండి. జై శ్రీమన్నారాయణ. కళ్యాణం అనంతరం సాయంత్రం క్షేత్రపాలకుడు ఆంజనేయ స్వామికి ఆకుపూజ కార్యక్రమం ఉంటుందండి. ఆకుపూజ అనంతరం స్వామివారు గరుడ వాహనంపై స్వామివారు విహరిస్తారు. ఈ గరుడ వాహనం అంటే ప్రత్యేకమైందండి. మనకు తిరుమలలో ప్రత్యేకం ఎందుకు? ఆ గరుడ విహారం ఎందుకు ప్రత్యేకం అంటే మన మూల విరాట్టుకున్న సహస్ర శరవైశ్వర్యం భవతి శరవతి శరంతే శరాప్తానం భవతి శరమనందం భవతి శరవైశ్వర్యం భవతి శరవతి శరంతే అగ్నేస్తే సుమచ్చా సమానానా ఉత్తమస్తు పశ్యతి పుత్రం పశ్యతి గోత్రం కిరణ్ కుమార్ ప్రవల్లింగ దంపతులకు యాత్మిక స్వామి అర్చకుల స్వామి తరఫున అనేక మంగళాశాసనాలు. ప్రతిష్ఠిత